ఈ మధ్య కాలంలో రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా చోరీలకు పాల్పడుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తెగించి దొంగతనం చేసి ప్రయాణికులను సైతం చంపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా సిరిషి నుంచి కాకినాడ వస్తున్న రైలులో దొంగల ముఠ హల్చల్ చేసింది. సిరిషి సాయినగర్ కాకినాడ పోర్టు ట్రైన్లో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. కదులుతున్న రైల్లో కనురెప్పపాటులో దాదాపు 30 లక్షల రూపాయల విలువైన సొత్తును సరిదేశారు దొంగలు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో సిరిషి సాయినగర్ కాకినాడ పోర్టు ట్రైన్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఏసీ బోగీలలో చొరబడి దొరికినంత దోచుకుని పరారయ్యారు. 30 మంది ప్రయాణికులు లగేజీ మొత్తాన్ని ఎత్తుకుపోయారు. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా లగేజీని దోచుకెళ్లి విడిపోయినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని పర్లీ స్టేషన్ వద్ద చోరీ జరిగినట్టుగా గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని ప్రయత్నించారు. కానీ రైల్వే పోలీసులు స్పందించకపోవడంతో బీదర్లో ట్రైన్ ఆపేసి ఆందోళనకు దిగారు ప్రయాణికులు. రైలు ఆగిన తర్వాత స్పందించి రైల్వే పోలీసులు బాధితులను న్యాయం చేస్తామని చెప్పడంతో ట్రైన్ ముందుకు కదిలింది. రెండున్నర ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకింద పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింద కూడా తీసేశారండి. తలకిడ కింద తీసేశారు. మొత్తం అన్నీ మా B4లో అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన అమ్మది వాళ్ళ చెల్లిది పోయినాయండి. చాలా బాధపడుతున్నారు. డైమండ్ రింగ్స్, గాజులు, ఐఫోను అన్నీ పోయాయండి. 1 గంట కూడా నేను లేచానండి. లేచి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళను ఇంక 2 ఎవరో నుంచుని ఉన్నారండి అక్కడ. నేను బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 గంటల టైంలో తీసేశారండి బ్యాగ్, ఫోను, 10,000 క్యాష్ మాయి. బండి ఆగలేదండి. బండి వెళ్తానే తర్వాత ఆగిందండి. బండి పోయిన తర్వాత ఆగింది. రైల్వే పోలీసుల కోసం ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు మా రెస్పాన్స్ లేదండి. మేము వెళ్తే టీసీ లేదు, రైల్వే పోలీసు లేదు, ఎవరో రెస్పాన్స్ లేదు. మేము అన్నిసార్లు తిరిగినా బీదర్లో ఆపేసామండి. రైల్వే ఆపేసాం, బండి వెళ్ళనివని ఆపేసాం. అప్పుడు వచ్చే